మమ్మీకి నాకు ఏంది 3, 2 ఏమంటారు క్రియేటివిటీ బయటికి తీసి నువ్వు వర్షిత ఎట్లా నమ్ముతుంది చూడు దూడ గడ్డి నమ్ముతుంది చూడు అట్లా నమ్ముతుంది వర్షిత కదా హర్ష డాడీ పోయి అంటే చచ్చిపోయినాక మా మమ్మీ డాడీ లెక్క అంటే ఇట్లా చూసుకున్నారు అందుకని మా డాడీ ఎప్పుడు ఒక్కొక్కసారి గుర్తుకొస్తాడని అంతగానే మేము గుర్తుకున్నాడు వర్షిత 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 అంటాం అని చెప్పేసి సో ఆమె అంటే నాకు అట్లా దేవుడు ఇచ్చిండనమాట అట్లా ఒక చిన్న చెల్లిని అట్లా ఫీల్ అవ్వకక్క అని చెప్పి ఏమున్నా లేకపోయినా నాకు కొంచెం ధైర్యం చెప్తుంది అనమాట మా ఫ్యామిలీ తర్వాత అంటే హారికనే ఏంది సో వర్షిత వాళ్ళ మమ్మీకి ఇంకా వర్షితకి పానీపూరి ఛాలెంజ్ అనమాట అక్క ఫస్ట్ నువ్వు తినేసావు ఇంకో వర్షితకి 10% ఇష్టం వచ్చింది ఏదని అడగొచ్చు ఒకవేళ ఇన్ కేస్ ఆమె తిన్నది అనుకో నువ్వు బాగా అయిపోతావు మళ్ళీ ఇష్టం ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకైతే ఛాన్స్ స్టార్ట్ పాప ముందు గొంతులో కిచ్ కిచ్ ఒక విక్స్ బిల్ వేసుకుంటావా విక్స్ గోలీ వేసుకో కిచ్ కిచ్ పోగొట్టుకో చెప్పు వేసుకుంటావా ఇప్పుడు విక్స్ బిల్ అక్క స్టార్ట్ చెప్పు అంటే ఇగో నువ్వు ఛాలెంజ్ లో గెలిచినావు అనుకో నువ్వు నన్ను ఏదైనా 10 questions అడగచ్చు ఒకవేళ నేను గెలిచినావు అనుకో కాకపోయినా అడుగుతా నిన్ను నువ్వు చెప్పు కానీ వీళ్ళిద్దరు ఇట్లా అయితే ఈరోజు మీకు వీళ్ళ పర్సనల్స్ ఏమంటే తెలియబోతున్నాయి ఇన్ని రోజులు అది వీడియోలో చెప్పండి ఉండాలా చెప్పండి అక్క సరే చెప్పండి ఏమన్నా అడగొద్దు చెప్పలేము ఓకే ఆలోచించుకోమని చెప్పు వద్దన్నా ఇద్దరికి ఈక్వల్ గునే వర్షిత ఎవరు గెలుస్తారంట ఏమైనా తెలుస్తాను మమ్మీ గెలుస్తాను నేను చెప్పాలి వర్షితనే గెలుస్తాను ఎందుకంటే వీళ్ళకే నమ్మకం లేదు అసలు ఎవరి మీద వాళ్ళు గెలుస్తారని చెప్పే 3 3, 2 వస్తున్నా మీరు నా మీద వేయకండి మధ్యలో సరైన పట్టకు లీల్ అయితే ఇయ్యము ఇప్పుడే చెప్తున్నా ఏమని చెప్పింది నీకన్నా అర్థమైంది ఒకసారి మళ్ళీ చెప్పవా అయితే తినొచ్చు కానీ వీడియో అంటే వీడియోలో కొంచెం అంటే ఉత్తప్పుడు అయితే ఎట్లా పడితే అట్లా తినొచ్చు అనమాట వీడియో లేకపోతే వీడియో అంటే కొంచెం పాజిటివ్ గా మెయింటైన్ చేసుకుంటే తినాలి కదా వీళ్ళకి అవ్వట్లేదు అనమాట నువ్వు కానీ ఏమంటారు క్రియేటివిటీ బయటికి తీసి తిను వర్షిత ఇగో నేను కరెక్ట్ చెప్తున్నా వర్షిత నీ ఇష్టం ఇప్పుడు ఇగో 7 అవుతుంది టైమ్ కరెక్ట్ 7 కి స్టాప్ చేసేస్తా నీ ఇష్టం మరి 7 అయితే 7 స్టాప్ చేస్తా 7 కి స్టాప్ చేస్తా మా విరిస్తా వీడియో లేకుండా ఉంటే ఎన్ని తింటున్నాను ఇప్పుడు వరకు వర్షం 7 కి స్టాప్ చేసేస్తా వర్షిత నీ ఇష్టం ఎట్లా నమ్ముతుంది చూడు దూడ గడ్డి నమ్ముతుంది చూడు అట్లా నమ్ముతుంది వర్షిత కదా వర్షం
తిన్నాను నేను తింటాను అంతే. కరెక్ట్ కరెక్ట్ ఇదైతే కరెక్ట్. నా కడుపులోకి వాటర్ మమ్మీ వేస్ట్ తిన్నది ఎక్కువ. నువ్వు మంచి బెస్ట్ గా ఆల్మోస్ట్ తిననంటున్నావు కదా బయట. నేను రోజు చెప్పాలమ్మా నీ గురించి. రోజు ఇంట్లో అన్నం వండితే అన్నం కూడా తినదు. రోజు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ గప్చుప్లే కావాలి. అట్లా రోజు మీరు ఇప్పించినప్పుడు అలా ప్రూఫ్ పెట్టి పెడతావు. చికెన్ మటన్ అట్లాంటివి ఉంటే దిగుతాయి. గప్చుప్ ఎందుకు దిగుతుంది? పక్క నీకు దిగుతున్నట్టే మాట్లాడుతున్నావు అక్కడ. ముక్క ముసలి కాదు. నువ్వు నన్ను ఓడించడానికి ఓవరాక్షన్ చేస్తావు. మూతి వలుగుతుంది. నాకు టైమింగ్ పట్టు ఉండాలి అంతే. ఫస్ట్ ముక్కు వస్తుంది. అరే ఏంట్రా ఇది? కానీ వచ్చి తక్కువ అట్లా ఒప్పుకోద్దు కదా. బయట ఫుడ్ మంచిది తినాలి, హెల్త్ కి మంచిది తెలుసు. అవునా గడ్డి బయట ఏమి చెప్పినట్టు ఎవరు తినకండి. ఎందుకు బయట ఫుడ్ చాలా ప్రాబ్లం అవుతుంది. వద్దు బయట ఫుడ్ తినకండి. ఇంట్లో మమ్మీ బయట ఫుడ్ తినుకుంటేనే తినకూడదు అని చెప్తారు. ఏంటి తినండి ఫస్ట్. మా పక్కన నుంచి అంకుల్ వండింది. అయ్యో అక్క యూట్యూబ్ లో చెప్పిన తాతగా తినడానికి. సో మీ మమ్మీ పడిపోయింది. వాళ్ళ మమ్మీ ఏమంటారు కక్కేస్తుంది అనమాట. అయిపోయింది ఇంకా మీ మమ్మీ అయిపోయింది. నీ టర్న్. మీ మమ్మీ నువ్వు ఏమైనా 10 క్వశ్చన్స్ అడగొచ్చు. అయిపోయింది మరి. అయిపోయింది ఇంకా స్టాప్. ఇంకా అయిపోయింది. మన వర్షిత విన్ అయింది అనమాట. ఇప్పుడు మన వర్షిత వాళ్ళ మమ్మీని ఒక 10 సీక్రెట్స్ అడగబోతుంది ఈ రోజు. వర్షిత ఆపు. వర్షిత తిండి స్టాప్. అవి ఇంకా 10. అవి కూడా ఎట్లున్నావంటే ఇప్పటి వరకు వీడియోస్ లో ఆ మాటను మనం అడగలేదు. తిన్నావా? మేము 10 క్వశ్చన్స్ ఇస్తే తిన్నావా అని ఒక క్వశ్చన్. అదే ఒక అలా కాదు, అడుగు ఫాస్ట్ గా. ఏమన్నా ఫాస్ట్ గా అది ఏదైనా ఉండొచ్చు. సాడ్ అని ఉండొచ్చు. అని ఇష్టం. సరే నేను అడుగుతా. ఓకే సరే వర్షతో ఓడిపోయింది. నేను అడుగుతాను చెప్పాలి అంతే. అక్క నువ్వు అడిగిన క్వశ్చన్ ఎట్లున్నాదంటే ఈ ఆన్సర్ ఇవ్వలేకుండా పాస్ అనేసి అలా అట్లుండాలి. సరే డన్. ఓకే లాస్ట్ అడుగుదాం. మీ మమ్మీకి ఇచ్చేలా ఛాన్స్. నువ్వు అడుగుతావా? కదా నాకు ఆల్రెడీ పోయి ఇంకోటి కావాలంటే ఇగో సరే లాస్ట్ అడుగుతున్నా. మళ్ళీ ఇంకో ఛాన్స్. నువ్వు అడుగుతావు. మీ మమ్మీని అడగమంటా. వినండి వినండి. ఓడిపోయింది వర్ష ఓడిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నా 10 క్వశ్చన్స్. వర్షిత చెప్పు. నీకు స్కూల్లో ఇష్టమైన టీచర్ ఎవరు? మాధవి టీచర్. ఇన్ఛార్జ్ టీచర్. ఇన్ఛార్జ్ మాధవి మా తెల్ల టీచర్. 1 క్వశ్చన్ అయిపోయింది. మా పక్క టీచర్. చూడదు టీచర్ అయినా కూడా మంచిగా. సెకండ్ వన్ అంటే స్కూల్లో ఇంటి దగ్గర కాకుండా స్కూల్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? హర్షిత. ఓకే డన్. ఇంకొకటి అంటే నువ్వు ఒకవేళ నీ ఇప్పుడు కిడ్ మైండ్ కదా, నువ్వు ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఎట్లా దేంట్లో ఎలా జాబ్ చేయాలనుకుంటున్నావు? అంటే దేంట్లో? సాఫ్ట్వేర్ అంటే నువ్వేం కావాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ కాకుండా? అంటే లైక్ ఇప్పుడు లాయర్ ఉంటారు, పోలీస్, డాక్టర్, ఐపీఎస్ అవుతావా? షూర్ గా. చిన్నప్పటి నుంచి నేను అనుకుంటుండే ఫ్రెండ్స్ నాకు పోలీస్ జాబ్ అంటే చాలా 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 అంటే చాలా ఇష్టం. ఎందుకంటే
ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటది. సో నాకు పోలీస్ జాబ్ అంటే ఇష్టం. వర్ష కూడా నా మైండ్ సెట్ రీడ్ చేసింది అనుకుంటా, సేమ్ అదే చెప్పింది. ఓకే డన్. 4 అయిపోయింది. మన ఫ్యామిలీలో మొత్తం అంటే మీ నాన్నమ్మ వాళ్ళ తరఫు నుంచి కాకుండా అమ్మమ్మ వాళ్ళ తరఫు నుంచి మొత్తం ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో నీకు ఎవరంటే ఇష్టం? మా మామ, చిన్న మామ, థర్డ్ మామ. నేను కాదా? ఇంకా 5 మాకు ఎంటర్టైన్మెంట్ లేదనమాట. సో ఇలాంటి కాకుండా మాకు కొంచెం వేరేగా కావాలి క్వశ్చన్స్. అంటే ఈ రోజు నీ మనసులో నువ్వు అంటే ఒక కూతురుగా ఐ మీన్ అరే ఇది అడిగితే బాధపడుతుందేమో అని అలాంటి సిచ్యువేషన్. ఓకే సరే. అయితే నేను అంటే చిన్నపిల్లలని అడగొచ్చో లేదో తెలియదు, కానీ యాజ్ ఏ సింగిల్ మదర్ గా నేను నీకు ఒక సింగిల్ మదర్ గా నీకు అంటే చేస్తున్నా. ఇప్పుడు మీ నాన్న అంటే నీకు గుర్తు రాలేదా? అంటే నీకు చెప్పాలంటే మా డాడీ అంటే చచ్చిపోయినాక మా మమ్మీ డాడీ లెక్క అంటే ఇట్లా చూసుకున్నాడు. అందుకని మా డాడీ ఎప్పుడు ఒక్కొక్కసారి గుర్తుకొస్తాడని అంతగానే మేము గుర్తుకున్నాడు. అంటే నేనే 2 అయ్యి పెంచినాను అంతేనా? ఓకే. ఇంకొచ్చేసి అంటే చిన్నప్పటి నుంచి నీ చిన్నప్పటి నుంచి నేనేమన్నా నీకు తక్కువ చేసినా ఎక్కడన్నా స్టడీస్ లో కానీ లేకపోతే తిండిలో కానీ? దేంట్లో లేదు. ఏం కావాలన్నా తెచ్చి పెడతారు అక్క. ఏదైనా అంటే బట్టల విషయంలో తిండి విషయంలో అయినా ఏ విషయంలో అయినా చిన్నప్పటి నుంచి సగం లిటరీ నంబరు నర్సరీ నుంచి ఇప్పుడు వర్షిత ఇప్పుడు ఏ క్లాస్ అయితే స్టడీ చేస్తుందో చిన్నప్పటి నుంచి ఒక్కటే స్కూల్లో వేసిన. ఎందుకంటే డిఫరెంట్ స్కూల్స్ లో వేస్తే ఏమవుతుందంటే కొంచెం చేంజ్ అవుతుంటది. ఒక్కటే స్కూల్లో ఉంటే వాళ్ళకి అంటే ఇట్లా అంటే అది అక్కడ ఇక్కడ చేంజ్ చేయడం, ఒక్కటే స్కూల్లో చదివితే వాళ్ళకి కొంచెం మైండ్ కూడా బాగుంటది. సో ఓకే. ఇంకొచ్చేసి అడిగేసిన మీ నాన్నమ్మ తరఫున వాళ్ళ నుంచి మీకు ఎవరంటే ఇష్టం? మా బాబాయ్. బాబాయ్. ఎందుకు బాబాయ్? ఎప్పుడు ఊరికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చి సరి చేయడం పడతాడు, అది ఇప్పుతాడు, మంచిగా చూసుకుంటాడు. ఓకే. అంటే ఓకే చూసుకుంటారు, అట్లేం లేదు. వాళ్ళ బాబాయ్ చాలా మంచోడు. ఫైనల్ క్వశ్చన్. అంతేనా? 10. ఇప్పుడు దిక్కినా బిడ్డ నువ్వు చెప్తా ఉన్నావు. పరేషాన్ టీమ్ బాయ్స్ వన్ ఛానల్ నువ్వు చేసినావు కదా, హారిక, స్పందనకు, అందరూ సుప్రియకు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరిలో నీకు ఎవరంటే ఇష్టం? వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇమ్రాన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మిగతా వాళ్ళు ఎవరంటే ఇష్టం? ఫస్ట్ అంటే చెప్పాలంటే హారికక్క, తర్వాత ఉపరైన. సరే హారిక, అంటే మీ ఇంట్లో పెళ్ళున్న వర్షితని తీసుకెళ్ళినాం ఒక 4 days. వర్షితని 1 week దగ్గర 1 week. ఎందుకు వర్షితకి నీకు అంత అటాచ్మెంట్ ఎందుకు? ఏమో నిజంగా అంటే అనుకోకుండా ఇద్దరం అంటే పరేషాన్ బాయ్స్ టీమ్ లోకి వచ్చినాక చాలా చాలా ఎట్లా అంటే అటాచ్మెంట్ ఎట్లా అయిపోయిందంటే ఒక ఓన్ సిస్టర్ లాగా అయిపోయింది అనమాట. మా ఇంట్లో మేము 5 members కదా, ఈ అమ్మాయి ఒక 6th member అనమాట. అంత క్లోజ్ గా ఏ ఫంక్షన్ ఉన్నా మా మమ్మీ ప్రతి దానికి పిలుస్తుంది. ఒక ఇంటి అమ్మాయి లెక్క, ఆడపిల్ల లెక్క ప్రతి పని చేస్తుంది అనమాట. మేమే కాదు మెచ్చుకునేది, మా ఫ్యామిలీ మొత్తం మెచ్చుకుంటారు అనమాట వర్షిత అని. సో అట్లా కనెక్ట్ అయిపోయింది, ఒక సొంత చెల్లె లెక్క. ఇప్పుడు మా అక్క కూడా వెళ్ళిపోయింది, నాకు పెళ్ళి అయిపోయి ఇప్పుడు నాకు ఏమున్నా ఏం లేకపోయినా వర్షిత అనమాట. సో అందరు కూడా అడుగుతారు వర్షిత అంటాం అని చెప్పేసి. సో ఆమె అంటే నాకు అట్లా దేవుడు ఇచ్చిందనమాట, అట్లా ఒక చిన్న చెల్లిని. సో అది నిరూపించుకుంటా ఆమె కూడా అట్లా చూసుకుంటారు నన్ను. సో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెనకాల నేను మీ మమ్మీ పక్కా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే హారిక ఇట్లా చెప్తుంటే కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. ఎందుకంటే బయట ఎక్కువ పంపించమన్నమాట వర్షితని. ఎక్కువ తిప్పం కూడా, ఎక్కడ రిలేషన్లు ఉన్న కొన్ని కాలాలు బాగాలేని ఉన్నట్టు ఎక్కడ తిప్పాను. నాకు ఎందుకంటే కొంచెం హారిక మీద ట్రస్ట్ ఎక్కువ. ఆమె బాగా చూసుకుంటుంది, ఆమె బట్టలు కొనియడం అని. ఈమె ఏం తీసుకుంటే వర్షకు అదే కొనిస్తారు, ఈమె ఏం తింటే వర్షకు అదే కొనిస్తారు. మళ్ళీ మొన్న పెళ్లిలో కూడా ఇట్లా లేదంటే వెంటనే ఒక శారీ ఒక బ్లౌజ్ అరేంజ్ చేసేసి వర్షతో కొత్తది కొనిచ్చి రానంటుంటే అక్క చీరలా లేవక్క నేను కట్టుకోలేను అక్క అంటుంటే కూడా
చీరలు అవన్నీ ఏం కావాలన్న ప్రతి చెప్పుల దగ్గర నుంచి అనుకోండి, ఆమె కాస్మెటిక్స్ దగ్గర నుంచి, డ్రెస్సెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నిజంగా చెప్తున్నా నేను ఎట్లా చూసుకుంటాను నా తర్వాత హారిక. అంటే ఎందుకు అని అంటే దాని రీజన్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ మమ్మీ చాలా కష్టపడుతుంది కదా ఈమె కోసము. సో ఆ నోటు తెలియదు అమ్మాయికి చిన్న పిల్ల కదా అని చెప్పేసి ఏది అడిగితే అంత గారభంగా చూసుకుంటాం అంటే అన్నమాట. ఒక్కొక్కసారి కూడా నా దగ్గర ఉండకపోయినా కూడా నువ్వేం పర్లేదక్క అనేస్తుంది అనమాట. నీకేం పర్లేదక్క నేను ఉన్న వర్షతకి నేను చూసుకుంటా అన్న టైప్ లో మాట్లాడేస్తుంది అనమాట. నాకు అది మంచిగా నచ్చుతుంది హారిక దగ్గర. అందుకే ఆలోచించకుండా వర్షం హారిక దగ్గర వెళ్ళిపో ఇట్లా ఇట్లా అంటే సొంత చెల్లెలాగా ట్రీట్ చేస్తుంది అనమాట. నాకు అప్పుడప్పుడు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. బాగా కూడా ఫోన్ చేసుకుంటా ఏదున్నా వాళ్ళ మమ్మీ అరే హారిక ఇట్లరా అట్లరా అని చెప్పేసి ఏదున్నా నేను ఏదన్నా షేర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ నేను హారికకే ఫోన్ చేస్తాను. ఎందుకంటే ఆమె మనసు అట్లాంటిది అటాచ్ అయిపోతుంది అనమాట. ఇట్లా అంటే నాకు అది అలవాటు నేచర్ అట్లా అనమాట. ఎవరున్నా చాలా తొందరగా అటాచ్మెంట్. బాధపడక అక్క, ప్లీజ్ అక్క నువ్వు బాధపడకు, అట్లా చేయకక్క, ఏదో ఒకటి చేద్దాం అక్క, ఏదో ఒకటి చేద్దాం అక్క, నువ్వు అట్లా ఫీల్ అవ్వకక్క అని చెప్పి ఏమున్నా లేకపోయినా నాకు కొంచెం ధైర్యం చెప్తుంది అనమాట. మా ఫ్యామిలీ తర్వాత అంటే హారికనే. నీకు కూడా నీకు ఏ కష్టం ఉన్నా, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా హారిక కూడా ఫోన్ చేస్తుంది పాపం నాకు మొన్న 2 o'clock ఏమో ఎక్కడికో వెళ్ళినారు బోయిగూడ బోనాలు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి. ఫస్ట్ టైం తీసుకుపోతా అని చెప్పింది. ఆమె టైర్డ్ అయిపోలేదు కానీ తీసుకెళ్తా అక్క అని మళ్ళీ ఫోన్ చేసి అక్క వస్తాను పంపి అని అడుగుతుంది. అంటే ఆ బాండింగ్ ఉండాలన్నమాట. అట్లా అర్థం చేసుకునే బాండింగ్ ఉంటే అంటే అక్క చెల్లెలు ఉన్నారు బట్ విలేజ్ లో ఉంటారు అనమాట. ఈ మొక్కతే కాబట్టి ఆ ఫీల్ రావద్దని అట్లా చూసుకుంటాం. అండ్ ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే వర్షిత నేను అడగాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇంత చిన్న పిల్లవు కదా, అంటే నీకు నాన్న ప్రేమ తెలీదు. ఎంత అన్నా మీ మమ్మీ నిన్ను పెంచుతున్నా కూడా ఒక స్కూల్ లైఫ్ లో అంటే ఒక నీ ఫ్రెండ్స్ నే గానీ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ ఉంటారు, లేదా తీసుకెళ్ళడానికన్నా నీ ఫాదర్ ఉంటారు. సో నీకు అలాంటి మూమెంట్స్ చూస్తే ఏమనిపిస్తుంది? ఏడుపు వస్తుంది.